రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అనగానే ప్రస్తుతం అందరికీ గుర్తుకొచ్చేది ప్రయాగ్రాజ్. అక్కడ జరుగుతున్నటువంటి అపూర్వమైన, అపారమైన, అనంతమైనటువంటి జనసాగర సమాగమం కుంభమేళ. కుంభమేళ ఏర్పాట్లు, జనానికి ఆతిథ్యము, స్వాగతము, నిర్వహణ, దీనిలో మాత్రమే యోగి ఆదిత్యనాథ్ బిజీగా లేరు. యోగి ఆదిత్యనాథ్ మరొక పట్టణంలో కూడాను చాలా ముఖ్యమైనటువంటి పనిని చేస్తున్నారు. ఆ పట్టణానికి సంబంధించిన వార్తలు ఎక్కువగా రావటం లేదు, అంతా కూడా కుంభమేళా మీద కెమెరాలు పెట్టారు. ఆ పట్టణంలో మరుగున పడిపోయినటువంటి దేవాలయాలు, పూర్తిగా మాయమైపోయినటువంటి బావులు, తటాకాలు, చెరువులు, అంతేకాకుండా ధార్మిక కట్టడాలు 50 సంవత్సరాలుగా 60 సంవత్సరాలుగా, అంటే ఏదో మొఘలుల కాలంలోనో లేకపోతే ఖిల్జీలు, తుగ్లకుల కాలంలోనో విధ్వంసమైనవి కావు. స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తరువాత మరుగైపోయినటువంటి మందిరాలు, ఆ మందిరాల పునరుద్ధరణ, ఆ దేవాలయాల పునరుద్ధరణ, వాటి చుట్టూ ఉన్నటువంటి కట్టడాల పునరుద్ధరణ కూడా యోగి ఆదిత్యనాథ్ చేస్తున్నారు. చాలా వేగంగా ఈ పని జరుగుతోంది. ఇక్కడ కుంభమేళాలో మొత్తం ఎనర్జీ పెట్టినట్టుగా కనిపిస్తున్న యోగి ఆదిత్యనాథ్, ఆయన సిబ్బంది ఈ పట్టణంలో కూడాను చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ఆ పట్టణం పేరు సంభల్. నవంబర్ 24న సంభల్లో ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళు షాహీ జామా మసీదులో సర్వే చేయడానికి వెళితే అల్లరి మూకలు దాడి చేసినాయి, రాళ్ళు విసిరినాయి, తుపాకులు తీసుకొచ్చినాయి. అప్పుడు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము వన్స్ అండ్ ఫర్ ఆల్ సంభల్లో మరొక్కసారి మతోన్మాద శక్తులు ఇష్టారాజ్యం చేయడానికి వీలు లేకుండా ఆయన కట్టడి చేయటం ప్రారంభించారు. ఇప్పటికే దాదాపు 100 మందిని అరెస్ట్ చేశారు. ఎక్కడెక్కడో గ్వాలియర్లో, ఝాన్సీలో, మిగతా ప్రాంతాల్లో దాగున్న వాళ్ళని కూడా పట్టి తీసుకొచ్చి జైళ్లలో పెడుతున్నారు. వాళ్ళకి స్వాగత సత్కారాలు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో కనీసం ఒక 60 మందిరాలను సంభల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన చేశారు. సంభల్లో శివ హనుమాన్ మందిరం ఆక్రమణకు గురై చుట్టూ అక్రమ కట్టడాలు వచ్చేసేసి దాని దగ్గరే ఉన్నటువంటి కూపాలు, అంటే చిన్న బావులు, అదేవిధంగా బావుడీస్ అంటే మెట్ల బావులు, దిగుడు బావులు అనమాట. మామూలు బావులు, దిగుడు బావులు, చేద బావులు, దిగుడు బావులు. ఈ తరానికి చేద బావులు, దిగుడు బావులు తెలియకపోవచ్చును. నీరు ఇలా పట్టి కప్పి ద్వారా లాగేటటువంటిది చేదబావి, అదేవిధంగా మెట్లు ద్వారా కిందకి దిగేది అది దిగుడు బావి. ఈ 2 బావులు, అనేక బావుల్ని కనుక్కోవడం జరిగింది. ఇదే సమయంలో 1978 అల్లర్ల సమయంలో తరిమివేయబడ్డ హిందువులకి మళ్ళీ వాళ్ళ భూములను ఇప్పించడం జరుగుతుంది. ఉదాహరణకి బలరాం మాలి అనేటటువంటి వ్యక్తిని చంపి ఆయనకు సంబంధించిన 10,000 చదరపు అడుగుల భూమిని కబ్జా చేసేసి అక్కడ ఒక స్కూల్ పెట్టేశారు. జన్నత్ నిసా అనేటటువంటి పేరుతో స్కూల్ పెట్టి ఒక 12 దుకాణాలు పెట్టారు. వీటన్నిటి కిరాయిని స్థానిక మసీదు ఒకటి వసూలు చేసుకుంటోంది. భూమి మాత్రం పాపం బలరాం మాలిది. ఇప్పుడు యోగి ప్రభుత్వము మళ్ళీ ఈ అక్రమ కట్టడాల్ని తొలగించి మళ్ళీ యోగి ప్రభుత్వము బలరాం మాలి వారసులకి ఈ భూమిని ఇప్పించింది. అలాంటిదే తులసిరామ్ అనేటటువంటి ఒక దళితుడు, ఆయన భూమిని కూడా ఇదే రకంగా ఆక్రమించుకున్నారు. అక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాల్ని తొలగించి మళ్ళీ తులసిరామ్ భార్య అయినటువంటి ఆశాదేవికి ఈ భూమిని ఇవ్వడం జరిగింది. ఈ రకంగా అకర్మమోచన్ మందిరం అనేటటువంటి ఒక అకర్మమోచన్ కూప్, ఒక బావి ఉండేది. ఆ అకర్మమోచన్ బావి దగ్గర కూడాను ఒక 14 అక్రమ కట్టడాలు వెలిసినాయి. ఆ అక్రమ కట్టడాలకు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. రాణికి బావుడి, నిజానికి సంభల్ ఒక రాజ సంస్థానంలో అంతర్భాగం. ఆ రాజకుటుంబం స్నానం చేయడానికి వచ్చేటటువంటి ప్లేస్ రాణికి బావుడి. ఆ రాణికి బావుడి ప్రాంతంలో కూడాను అక్రమ కట్టడాలు నిర్మించుకున్నటువంటి మతతత్వ శక్తులకు నోటీసులు జారీ చేయడం జరిగింది. అక్కడ సతీమాత మందిరం ఉంది. ఆ మందిరాన్ని కూడా పాడుబడేటట్టుగా అక్కడ పూజ పునస్కారాలు లేకుండా చేయటం జరిగింది. అక్రమ కబ్జాదారులు వాళ్ళు కూడా ఇప్పుడు ఖాళీ చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. శివ హనుమాన్ టెంపుల్
ఇది 17 డిసెంబర్ నాడే దీన్ని గుర్తించారు. ఇప్పుడు అది కూడా అక్కడ కూడా పూజలు ప్రారంభమైనాయి. చతుర్ముఖ కూప్, అకర్మ మోచన్ కూప్, అశోక కూప్, మృత్యు కూప్, ఇటువంటి అనేక బావులను ఇప్పుడు మళ్ళీ తవ్వి వాటిని యాక్టివేట్ చేసి రీఛార్జ్ చేసే ప్రయత్నం జరుగుతోంది. దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అక్రమ కట్టడాల్ని తొలగించడం జరుగుతోంది. అదేవిధంగా శంఖమాధవ్, ఏకాంతి సాగర్ మందిర్, చతుస్సాగర్ వంటి ప్రాంతాలు ఉన్నాయి అక్కడ. వాటి దగ్గర కూడా సర్వే చేసి 1978 తరువాత అక్కడి నుంచి తరిమివేయబడ్డటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములను గుర్తించి వాళ్ళ వారసుల్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడి నుంచి తరిమివేయటం జరుగుతుంది. ముందు నోటీసులు ఇవ్వడము, ఆ నోటీసులకి వాళ్ళు ఖాళీ చేస్తే సరే, లేకపోతే బాబా బుల్డోజర్ ఎలాగో ఉండనే ఉన్నాడు, ఆయన పని చేసేయటం జరుగుతుంది. ఈ రకంగా ఒకవైపు ప్రయాగరాజులో అతిపెద్ద సమాగమం జరిపి హైందవ ధర్మానికి సంబంధించిన ఒక అద్భుతమైన పునర్జాగరణ కార్యక్రమం జరుగుతోంది. మరొక్క వైపున సంభల్లో మరుగున పడిపోయినటువంటి కట్టడాలను, ఆక్రమణకు గురైనటువంటి కట్టడాలను, మతోన్మాద శక్తుల కబ్జాకి గురైనటువంటి కట్టడాలను విడిపించి, చెరను విడిపించి మరొక్కసారి ప్రజలలో ఒక అద్భుతమైన జాగరణ వచ్చేటటువంటి పనిని యోగి ఆదిత్యనాథ్ చేస్తున్నారు. కేవలము కుంభమేళా జరుగుతున్నటువంటి ప్రయాగరాజ్ మాత్రమే కాదు, ఒక అద్భుతమైనటువంటి పునర్నిర్మాణం జరుగుతున్నటువంటి సంభల్ వైపు కూడా మీ దృష్టిని సారించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపండి.